బా సాయి చాలా బాగా వచ్చినాయి సాయి పునుగులు అవును అయితే సార్. మనం అనుకున్నట్టు వచ్చినాయి. అవును. ఆ, చాలా అసలు ఇందులోకి పల్లి చట్నీ కానీ మామూలుగా అల్లం చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ ఉంటే అస్సలు చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒకసారి మళ్ళీ ఒకసారి కెమెరాకి పైకి లేపి చూపించాయి. చూడండి. మీరు ఇప్పుడు చూసుకోవచ్చండి, ఇవి మేము వేసిన పునుగులు, కొలతలతో సహా చెప్పిన పునుగులు. ఈ విధంగా రావాలంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి పునుగులండి. పునుగులు చాలామంది కామెంట్ చేశారు, వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అది కూడా 1 కేజీ తీసుకొని పూర్తి కొలతలతో మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు. ఫస్ట్ దీనికోసం నేను త్రిబుల్ హార్స్ మినపగుళ్ళు తీసుకున్నానండి. మినపగుళ్ళు వచ్చేసి పావు కేజీ తీసుకున్నాను దీనికోసం, పావు కేజీ. తర్వాత వచ్చేసి ఇడ్లీ పిండి. ఏ పిండి సాయి ఇది? అదే ఇది వచ్చేసి కాటన్ అని ఉందండి, ఇది తీసుకున్నాను. ఇది పర్లేదు, ఇది బాగుంది. దీనికంటే బెస్ట్ క్వాలిటీ ఇంకా మన హోటల్లో ఏం వాడతాం, మహాలక్ష్మి కూడా బాగానే ఉంటుంది. మీకు ఏది అందుబాటులో అది తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 3/4 కేజీ అంటే 750 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది 750 గ్రామ్స్కు ఇది పావు కేజీ 250 గ్రామ్స్. ఇది ఒక మొత్తం టోటల్గా 1 కేజీ కొలతలతో మీకు అర్థమైతే చెప్తాం. పునుకులు కూడా బాగా రావాలి సాయి. అవును సార్. మంచిగా విజయవాడలో కూడా మంచి ఫేమస్ ఉంటాయంట పునుగులు. అట్లా ఆ టైపు మనకు అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండాలి. అదరగొట్టాలి పునుగులు మాత్రం. వేసుకునే వాళ్ళకు కూడా క్లియర్గా అర్థం కావాలి. ఏదైనా పిన్ టు పిన్ చెప్తాం ఏదైనా. కొత్తగా నేర్చుకునే వారికి కూడా అసలు ఈజీగా ఇంత ఈజీనా అనేటట్టు మనం చేయాలి ఇప్పుడు. సరేనా? ఇక ఇది కాకుండా మనకు ఒకవేళ పిండిలో నానబెట్టుకోవడం ఇంకొక ఆప్షన్ ఏముంటుంది, పిండిలో నానబెట్టుకోకుండా ఇంకొక ఆప్షన్ ఏముంటుంది అంటే ఎట్లా చేయాలి మనం అంటే ఇడ్లీ పిండితో చేయొచ్చు కదా. ఇడ్లీ పిండితో మిగిలిన చేయొచ్చు. మేమైతే అలా కాకుండా మీకు ఫస్ట్ కానీ మేము చూపిస్తున్నామండి పిన్ టు పిన్ కొలత. ఆ విధంగా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఎలా చేయాలో, గ్రైండింగ్ ఎలా చేయాలో మొత్తం మీకు చూపిస్తాం. ఓకేనండి. ఇప్పుడు నానబెడదాం సాయి. చెప్పు సాయి. రవ్వల క్రైస్టర్ సాల్ట్ వేయాలి సార్. దొడ్డు సాల్ట్ ఒక 10 గ్రాములు వేసుకోవాలి రవ్వల. వేసేసి నానబెట్టాలి. ఏంటంటే అది వండుని తినేస్తుంది. వండుని తినేస్తుంది ఇదన్నా. ఉప్పు వాటర్ నానబెట్టేసా. మినిమం ఎంతసేపు నానాలి సాయి? మినిమం ఒక 1/2 అవర్ అయినా పర్లేదు, ఒక 1 అవర్ అయినా పర్లేదు. ఎక్కువనే చెప్పు, టైం తక్కువ చెప్పకు. ఎందుకంటే తక్కువ చెప్తే కొంతమంది కన్ఫ్యూజ్. ఫైనల్ మాకు అలవాటు ఉంది కాబట్టి మేము 1 అవర్లో మాకు అందరూ తెలిసిపోతాయి. తెలంగాణలోకి ఏంటంటే ఒక మాట చెప్తున్నా, లాస్ట్ 2 అవర్స్. 2 అవర్స్ ఎక్కువ చెప్పు, టైం తక్కువ చెప్తే మన హోటల్కి అలవాటు కాబట్టి మన టక్ అనుభవం ప్రకారం ఎట్లయితే చేసేస్తాం దాన్ని సెట్ చేస్తాం. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి 2 అవర్స్ ఉండాలి. 2 అవర్స్ టైం అంతే. 2 అవర్స్ టైం. దీంట్లో కూడా 4 అవర్స్ 4 అవర్స్. ఓకే. మినపగుండ్లు కూడా నానబెట్టుకున్నామండి. నానబెట్టుకున్న తర్వాత 2 గంటల తర్వాత మేము గ్రైండింగ్ చేస్తాం. ఆ గ్రైండింగ్ కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడైతే రవ్వ అయితే నానిందండి 2 గంటల తర్వాత. ఇప్పుడు రవ్వ మొత్తం పిండి సాయి మొత్తం ఈ విధంగా ఒక్క చుక్క వాటర్ లేకుండా పిండాలి. ఇడ్లీకి ఎలాగో సేమ్ దీనికి కూడా అదే విధంగా అండి. ఇవైతే కంప్లీట్గా అయిపోతాయండి ఒక్క చుక్క లేకుండా. ఇకపోతే మినపగుండ్లు ఉన్నాయి కదండి, మినపగుండ్లు కూడా బాగా నానాయి. ఎక్కువ ఒక 1/2 కేజీ పైన ఉంటే మామూలుగా గ్రైండర్కి వేద్దాం. లేవు కాబట్టి ఒక 1/2 కేజీ ఉన్నాయి కాబట్టి మేము మిక్సీ జార్లో వేసుకొని మేము పడతామండి. సాయి, మిక్సీ జార్లో ఎలా పట్టాలి? బాగా మెత్తగా ఉండాలా, లైట్గా ఉన్నా బురద ఉండాలా? మెత్తగా ఉండాలి సార్. సేమ్ ఇడ్లీలాగా మెత్తగా ఉండాలి. ఇడ్లీ పిండే. మిక్సీ అయితే పట్టుకున్నామండి. ఈ విధంగా మొత్తం తీసేసాం కదండి. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసాం కదండి. ఇప్పుడు ఇందులో పోసుకోవాలి. సాయి పోయి సాయి ఎంత బాగా కలిపితే ఎంత బాగా వస్తుంది పిండి. బాగా కలవాలి, బాగా పులవాలి కూడా. బాగా ఇడ్లీ పిండి టైపే సార్. ఇడ్లీ పిండి టైపే, అదే చెప్పినాం కదా ఇందాక, అదే ఇడ్లీ పిండి టైపే. బాగా పులవాలి. మినిమం బేసిక్ 5 గంటలండి. మీరైతే మాత్రం నైట్ నానబెట్టుకోవడం 100% బెస్ట్ అండి. పులిచే వరకు 100% బెస్ట్. టైట్ ఉంటే కొన్ని వాటర్ వేసుకోవాలి సార్. టైట్ ఉంటే కొన్ని వాటర్ వేసుకోవాలి. చూపించు ఒకసారి, పులిచే పిండి చూపించు ఒకసారి. పిండి కలపడం అయితే అయిపోయిందండి. ఇక 5 అవర్స్ తర్వాత పునుగులు వేసే విధానం కూడా మేము చూపిస్తామండి. ఇప్పుడైతే గ్రైండింగ్ అయితే రెడీ అయిపోయిందండి మొత్తము. దాంట్లోకి ఏమేమి పడతాయంటే బియ్య పిండి వచ్చేసి 200 గ్రాములు అండి, మైదా పిండి వచ్చేసి 200 గ్రాములు, ఉల్లిగడ్డ వచ్చేసి ఒక 3 ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి కటింగ్. ఆ తర్వాత వచ్చేసి
కరేపాకు అండి, కరేపాకు కూడా కట్ చేసుకున్నాం మేము, కరేపాకు కూడా. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి కూడా ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ అండి, సాల్ట్ వచ్చేసి ఒక 20 గ్రాముల వరకు 5 గ్రాములు అటు ఇటు అవుతుంది, కానీ మేము ఒక 5 గ్రాములు తక్కువనే వేసుకుంటున్నాం ఫస్ట్ అయితే. ఇక్కడ ఇంకొక విషయం అండి, పిండి పులిసే విషయాల గురించి కూడా నేను చెప్తాను. మీరైతే ఒక నైట్ మొత్తం, అంటే గ్రైండింగ్ అయిపోయిన తర్వాత ఒక నైట్ మొత్తం పెట్టుకోండి. మేము కాబట్టి మామూలుగా 7కు నానబెట్టుకున్నాము, 2 అవర్స్లో దాన్ని గ్రైండింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఈవినింగ్ ఇప్పుడు చేస్తున్నామండి. మేమైతే 5 అయింది టైము, ఇప్పుడు చేస్తున్నాం. మీరైతే మాత్రం అలా కాదండి, ఒక 2 గంటల తర్వాత గ్రైండింగ్ చేసిన తర్వాత ఒక నైట్ నానబెట్టుకుంటే మాత్రం నైటు గ్రైండింగ్ అయిపోయిన తర్వాత మీరు పిండి పెడితే మాత్రం ఉదయం వరకు చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. ఉదయం 8:30, 9 వరకు అన్న, నైట్ ఒకవేళ 10 o'clock గ్రైండింగ్ చేసుకుంటే ఆ విధంగా బాగుంటుందండి. ఎంత పులిస్తే పిండి అనేది అంత టేస్ట్ బాగుంటుంది కదా సాయి. దోశ పిండి లెక్కనండి సేమ్, ఇది కూడా సేమ్ దోశ పిండి లెక్కనే. ఓకేనండి, ఇప్పుడు కలుపుదాం సాయి, కలిపేద్దాం. వేసి మొత్తం పిండిలు. బియ్యం పిండి సార్, ఇది బియ్యం పిండి, రైస్ పౌడర్, రైస్ పొడి. మీకు మామూలుగా కంట్రోల్ బియ్యం అయినా పర్వాలేదు, రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, లేకపోతే మంచి బియ్యం అయినా పర్లేదు, ఏదైనా బియ్యం పిండి తీసుకోండి. తర్వాత మైదా పిండి, 3 ఆనియన్, ఉల్లిగడ్డ. ఎంత ఉల్లిగడ్డ ఎంత, కొంచెం మరీ సన్నగా అవసరం లేదు, కొంచెం మీడియం సైజ్. కరేపాకు. ఆ తర్వాత పచ్చిమిర్చి, సాల్ట్ వచ్చేసి ఒక 20 గ్రాములు. జీలకర్ర వేసుకోవచ్చు కదా సాయి, కొంచెం వీలు వేసుకోవచ్చు, మీ ఆప్షన్ అండి. లేకపోతే వేద్దాం, ఒక 1/2 స్పూన్ వేద్దాం, ఆప్షన్. ఒక స్పూన్ వరకు వేస్తున్నాం మేమైతే, మీ చాయిస్ అండి, వేసుకోకపోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కలుపు సాయి, కలిపేయండి. సాయి పులిచిన వాసన వస్తుంది సాయి. అవును సార్, బాగా మనం పులిపిస్తే మంచిగా వస్తుంది సార్. పునుగుపిండి అంటేనే అదే, ఎంత పులిస్తే అంత మంచిది. మంచిగా కరకరలాడాలి, మెత్తగా ఉండాలి, 2 విధాలు ఉండాలి సాయి, అప్పుడే పునుగులు బాగుంటాయి. నోట్లో వేసుకుంటే చెప్పినా కదా, అసలు ఏదైనా ఇడ్లీ కానీ ఏదైనా సరే కానీ పునుగులు కానీ నోట్లో వేసుకుంటే కరిగిపోతే టేస్ట్ బాగుంటుంది. అవును సార్, అట్లా ఈవినింగ్ మంచి స్నాక్ ఇది. అవును సార్, ఎప్పుడైనా ఇడ్లీ పిండి వైట్ చట్నీ కూడా, వైట్ చట్నీతో బాగుంటుంది, టొమాటో చట్నీతో బాగుంటుంది. ఇంకోటి ఇడ్లీ పిండి మిగిలిపోయినా కూడా మంచి ఈ విధంగా చేసుకోవచ్చు. సేమ్ కదా ఇడ్లీ పిండి, సేమ్ ప్రాసెస్, సేమ్. నేను కెడతాలో తింటుంది సార్, మస్తు ఉంటుంది చట్నీతో. హైదరాబాద్లో, విజయవాడలో కూడా బాగా ఫేమస్ అంట. మన ఏదో ప్రభాస్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అంటుండే, ట్రెండింగ్ అదైంది. సరే సార్, నెక్స్ట్ కొంచెం బియ్యం పిండి పడుతుంది అనుకుంటా. అవును సార్, కొంచెం బియ్యం పిండి పడుతుంది, అది కూడా కొంచెం లూజ్ వచ్చింది, కొలతతో మీకు మళ్ళీ చెప్తాను. లూజ్ ఉంటే నువ్వు ఆయిల్ వేసిందా అతుకుంటాయి, లూజ్ ఉంటే ఆయిల్ వేస్తే అతుకుతుంటాయి, అంటే ఒక్కొక్కటి అతుకుతుంటాయి. ఓకే సార్, కలుపుదాం. ఇంకొక 120 గ్రాములు అయితే బియ్యం పిండి పడుతుందండి. మేము 200 అనుకున్నాం, కానీ కొంచెం లూజ్ వచ్చింది, పిండి బాగా పులిచింది కాబట్టి. ఇంకొక 120, టోటల్గా 320 పడదండి. మైదా మాత్రం 200 పడింది ఇందులో. మైదా తక్కువనే వేసుకోవాలి కూడా. పిండి కలుపుతుంటే తెలిసిపోద్ది సాయి మనకు. అవునవును, స్మెల్ వస్తూనే ఉంది మంచిగా, ఎంత పులిసిందో. ఎంత నైట్ ఎర్లీగా నానబెట్టుకుంటే, గ్రైండింగ్ చేసుకుని పెట్టుకుంటే అంత బాగా వస్తుంది. మీరు వన్ డే పెట్టుకుని నడుస్తుంది. అదేలే. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైందండి. ఈ లోపల మాత్రం మేము మొత్తం సెటప్ రెడీ చేసుకున్నాం. చూడండి, ఖచ్చితంగా మాత్రం అటు సైడ్ వాటర్ ఉండాల్సిందే. చెయ్యి మనం కడిగితే జస్ట్, అంటే కడిగితే ఇట్లా పట్టుకుంటే ఫ్రీగా వస్తుంది వడకి. దేనికైనా వడకు కానీ, మన బోండాకు కానీ, ఈ పునుగులకు కానీ, దేనికైనా సరే కానీ ఖచ్చితంగా వాటర్ అనేది సైడ్కి ఉండాలి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడింది సార్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంకా వేసేద్దాం. ఒక 2 నుంచి 3 ప్యాకెట్ల ఆయిల్ దాకా పోసుకున్నామండి. పోసుకొని మనకు ఆయిల్ వేడైందని అర్థమవుతుంది. ఒక పునుగు ఇట్లా వేయగానే పైకి వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా. సాయి ఒక పునుగు వేసుకుంచు, ఈ విధంగా వెంటనే పైకి వస్తుందండి. సైడ్లోకి వేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ సైడ్ కానీ వేసుకుంటే అది ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. ఇక్కడ వేసిన అనుకోండి, ఈ ఆయిల్ అనేది మన హ్యాండ్ మీద పడుతుంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు.
సాయి ఫస్ట్ అయినవి ఉన్నాయి, కొన్ని తీద్దామా ఫస్ట్ కొన్ని కొన్ని తీసి పక్క పెడదామా, తర్వాత మళ్ళీ వేద్దాం. ఎక్కువ కలపక అదే అవి కాలం ఇవి కాలే కదా. ఓకే ఓకే. తీద్దాం పట్టు సాయి సాయి. ఇప్పుడైతే కొన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నామండి పునుగులు. మళ్ళీ అవి మేము ఆయిల్లో వేస్తాం. ఇప్పుడైతే హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నామండి, మళ్ళీ ఇవి వేస్తాం, ఇందులో ఆయిల్లో వేస్తాం. కానీ ఎంత చిట్టి పునుగులు ఉంటే అంత బాగుంటాయి సాయి టేస్ట్. చిట్టి పునుగులు చాలా టేస్ట్ బాగుంటాయి. అవునవును సాయి, ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావంటే అసలు పునుగు అనేది ఎట్లేస్తారు అంటే ఒక 2-3 చూపించు, అట్లా ఒక 4-5 స్లో మోషన్లో చూపిద్దాం. దానివల్ల తెలుసుకుంటారు. అంటే మనమైతే ఫాస్ట్ చేస్తాం ఓడల పెళ్ళి కాబట్టి, కానీ ఆ వేస్ట్ వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు. ఏదైనా ఇంట్లో చాలా మంది ఉన్నప్పుడు చాలా కొన్ని అయితే పర్లేదు, ఒకసారి 10 ప్లేట్లు వేయాలన్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది స్పీడ్గా వేయాలంటే. ఆ టెక్నిక్ కూడా మనం నేర్పుదాం. ఓకే. దీంట్లోకి చట్నీ ఏదేది బాగుంటుంది సాయి? ఏ చట్నీ బాగుంటుంది ఇందులోకి? టమాటా చట్నీ, పల్లి చట్నీ, టమాటా చట్నీ 2 బాగుంటుంది అసలు. ఏదేమైనా కొంచెం ఇంకొకటి చెప్పనా, పల్లి చట్నీ మరీ అంత గట్టిగా ఉండొద్దు, కొంచెం మరీ లూజ్ ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఆ పునుగు అనేది ఇట్లా లోపలికి అని ఆ చట్నీతో తింటే టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అసలు. అవునవును సార్. టమాటా చట్నీ కూడా ఇందులోకి చాలా బాగుంటుంది అసలు. ఇవి కొన్ని ఉండగానే ఈ హాఫ్ బాయిల్ కొన్ని తీసాం కదండి పునుగులు, ఇవి మళ్ళీ వేస్తున్నాం. పెద్ద ఇప్పుడు నూనె పీల్చుకుంటుంది. గ్యాస్ అనేది ఖచ్చితంగా పెద్దగా ఉండాలండి, లేకపోతే నూనె పీల్చుకుంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు పునుగులు కొన్ని హాఫ్ బాయిల్ ఉన్నాయి, కొన్ని అవుతున్నాయి. అంటే దీనికి కారణం ఏంటంటే ముందు వేసాం కదా, అవి అవుతాయి. ఏం కాదండి, లాస్ట్ వరకు కలుపుతూ ఉండాలి. లాస్ట్ వరకు అన్ని సెట్ అయిపోతాయి. ఒకటే బోండా కానీ దీనికి కానీ సేమ్ ఒకటే ఈక్వల్ వచ్చేస్తాయి. సాయి చాలా బాగా వచ్చినాయి సాయి పునుగులు అయితే, మనం అనుకున్నట్టు వచ్చినాయి. చాలా అసలు ఇందులోకి పల్లి చట్నీ కానీ, మామూలుగా అల్లం చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ ఉంటే అసలు చాలా బాగుంటాయి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కెమెరాకి పైకి చూపించాయి చూడండి. మీరు ఇప్పుడు చూసుకోవచ్చండి, ఇవి మేము వేసిన పునుగులు, కొలతలతో సహా చెప్పిన పునుగులు. ఈ విధంగా రావాలంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈవినింగ్ టైంలో ఏముంటుంది సౌండ్ ఇలా రావాలి సార్, కడక్ మంచి క్రిస్పీ అయినా సాయి, లోపల మెత్త ఉండదు సార్, బాగుంటుంది మంచిగా. ఎక్సలెంట్ వచ్చినాయి, మనం అనుకున్న రెసిపీ వచ్చేసాయి మంచిగా. ఓకే, కొలతలతో వర్క్ చేస్తే ఇట్లా వచ్చేస్తాయి మంచిగా. సౌండ్ లోపల మెత్త ఉండే సార్, బాగుంటుంది. మనకు పునుగులు అయితే అయిపోయాయండి. మీకు కరెక్ట్గా కొలతలతో చెప్పాము, మీకు క్లియర్గా మేము చెప్పిన కొలతలతో చేస్తే మాత్రం ఈ విధంగా మీకు కరెక్ట్గా వస్తాయి. అలాగే మీకు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఒక విషయం అండి, లైక్ అయితే మర్చిపోవద్దు, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే షేర్ చేయండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయొచ్చు. ఈ విధంగా పునుగులు అయితే అయిపోయినాయండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.